రోజు కాకపోతే రేపైనా తెలంగాణలో రాక్షసులు నాశనం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన చెప్తుంది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటే ఆయన చెప్పేది బీజేపీ పార్టీలో ఉన్న రాక్షసుల గురించి. మరి ఇప్పుడు ఈయన రాజాసింగ్ ఉద్దేశంలో రాక్షసులు ఎవరు? బండి సంజయ, కిషన్ రెడ్డా, లేకపోతే ఈటల రాజేందర్ అంటే నిన్న మొన్న వచ్చిన ఆయన పక్కకు పెడితే ఇప్పుడు బండి సంజయ్ని విమర్శిస్తున్నాడా లేకపోతే పెద్ద మనిషి కిషన్ రెడ్డిని విమర్శిస్తుండో తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజాసింగ్ గారు చెప్పేది ఏదో చాలా స్పష్టంగా సూటిగా చెప్పుంటే తెలంగాణ ప్రజలకు ఇంత ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు తెలిసినట్టుగా మాకు తెలియదు కదా. పార్టీలో గతంలో కూడా రాజీనామా చేస్తాను మాట్లాడిండు. ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పిండు. గతంలో మనం చాలాసార్లు కూడా ఈ విషయం మీద మనం మాట్లాడినాం. ఏంటనంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా తన కార్యకర్తలకు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒక మీడియా మిత్రుడు కూడా మాట్లాడిన సందర్భంలో ఉంది. మీరు ఎమ్మెల్యేలు అవుతారు, మీరు ఎంపీలు అవుతారు, కానీ మీరు ఎంపీలుగా గెలిచిన ప్రాంతాల్లో కార్యకర్తలు సర్పంచ్లు అవుతారా, ఎంపీటీసీలు అవుతారా, జెడ్పీటీసీలు అవుతారా, జెడ్పీ చైర్మన్లు అవుతారా అని ప్రశ్నించిన సందర్భంలోనే ఈయన మాట్లాడుతున్నట్టు అంశం